హైదరాబాద్ లో క్రిప్టో కరెన్సీ ముసుగులో మరో భారీ ఆర్థిక నేరం వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్ లోని ప్రముఖ హోటల్ తాజ్ డెక్కన్ పార్కింగ్ లో సినిమా ఫక్కీలో ఒక వ్యక్తి నుండి ఏకంగా ₹1 కోటి నగదును కాజేసి కేటుగాడు ఉడాయించాడు. అధిక లాభాల ఆశ చూపి నమ్మక ద్రోహానికి పాల్పడిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితుడు అత్తాపూర్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. హోటల్ పార్కింగ్ ప్లేస్ లో నగదు అందుకున్న సదరు కేటుగాడు బాధితుడి కళ్లుగప్పి ఆ భారీ మొత్తంతో క్షణాల్లో అక్కడి నుండి పరారయ్యాడు. మోసపోయారని గ్రహించిన బాధితుడు వెంటనే పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి పంజాగుట్ట పోలీసులు దిగారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హైదరాబాద్ లో క్రిప్టో కరెన్సీ ముసుగులో మరో భారీ ఆర్థిక నేరం వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్ లోని ప్రముఖ హోటల్ తాజ్ డెక్కన్ పార్కింగ్ లో సినిమా ఫక్కీలో ఒక వ్యక్తి నుండి ఏకంగా ₹1 కోటి నగదును కాజేసి కేటుగాడు ఉడాయించాడు. అధిక లాభాల ఆశ చూపి నమ్మక ద్రోహానికి పాల్పడిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితుడు అత్తాపూర్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. హోటల్ పార్కింగ్ ప్లేస్ లో నగదు అందుకున్న సదరు కేటుగాడు బాధితుడి కళ్లుగప్పి ఆ భారీ మొత్తంతో క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పంజాగుట్ట పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. పంజాగుట్ట పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. మరిన్ని డీటెయిల్స్ ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఒక వ్యక్తి క్రిప్టో కరెన్సీ వ్యాపారం చేస్తానంటూ ఆన్లైన్ లో సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యాడు. అతని ద్వారా తన డబ్బులను డిజిటల్ కరెన్సీ రూపంలో మారుస్తానంటూ చెప్పడంతో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి అతన్ని నమ్మి తన ఆఫీసు తాజ్ డెక్కన్ లో ఉంది అంటూ చెప్పడంతో ఆ తాజ్ డెక్కన్ కు చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత తాజ్ డెక్కన్ లో కాసేపు లోపల మామూలుగా ఉన్న గది దగ్గర కూర్చుని అతనితో అన్ని వివరాలు మాట్లాడాడు. ఆ ఫోన్ లో తన దగ్గర ఉన్న యాప్లను చూపెట్టి ఆ డబ్బులు ఎట్లా మారుస్తారో అనే వివరాలు చెప్పడంతో అన్ని పూర్తిగా నమ్మాడు. ఆ వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి పూర్తిగా నమ్మాడు. ఆ సమయంలో తనకు డబ్బులు ఇవ్వాలంటూ నేను లోపల తన ఆఫీస్ లోపలికి వెళ్ళి మళ్ళీ వస్తానంటూ కూడా ఆ డబ్బులు తీసుకుని లోనికి వెళ్ళాడు. వెళ్ళి క్రిప్టో కరెన్సీ రూపంలో మళ్ళీ డబ్బులు ఇస్తానంటూ కూడా లోనికి వెళ్ళడంతో నమ్మినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ డబ్బులను కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఎంతసేపు అయినా ఆ వ్యక్తి రాకపోవడంతో అనుమానం కలిగి అక్కడ ఉన్న వారి వివరాలు అడిగారు. అడిగితే అక్కడ ఎలాంటి ఆఫీసు లేదంటూ కూడా ఓటర్కు సంబంధించినటువంటి సిబ్బంది చెప్పారు. దీంతో వెంటనే బాధితుడు తన మోసపోయారని గ్రహించి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడికి వెళ్ళాడు అనే విషయంలో పూర్తి స్థాయి ఆరాయితే పోలీసులు చేస్తున్నారు. ఇలాంటి మోసగాల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ కూడా పోలీసులు సూచనలు చేస్తున్నారు. రైట్, థాంక్యూ ఫర్ ది అప్డేట్స్ రమణ.